ప్రచార సంఘ పీఠాధిపతి ఆచార్య విశ్వకర్మ కృష్ణమూర్తి సుదర్శన బ్రహ్మర్షి బంగారు. నేను సైనికుడిగా 22 ఏళ్ళు సైన్యంలో పనిచేసి తదుపరి మన యొక్క విశ్వకర్మ సమాజానికి చైతన్యపరచాలనే ఉద్దేశంతో విశ్వజన జాగృతి అనే వారపత్రికను స్థాపించి అనేక రకాలుగా సేవలు చేసి తదుపరి అమ్మవారైన గాయత్రి అమ్మవారిని విశ్వకర్మని ఒకే రూపంలోకి తీసుకొచ్చి ఒకే చోటకి తీసుకొచ్చి ఈ యొక్క జాతి ఔన్నత్యాన్ని చాటాలనే ముఖ్య ఉద్దేశంతో శ్రీ గాయత్రి విశ్వకర్మ ధర్మ ప్రచార సంఘం అనే సంఘాన్ని స్థాపించి వెబ్సైట్ ద్వారా దేశ విదేశాలకి ప్రచారం చేస్తూ మరి 2009లో స్థాపించడం జరిగింది. ఈ యొక్క సంస్థని స్థాపిస్తూ మన మంత్రాలయంలో జరిగిన బాధితులకి మరి వెళ్ళి మేము 1000 మంది దాకా వాళ్ళకి అన్నదానం చేసి వస్త్రదానం కూడా చేసుకుంటూ వస్తూ ఏవో కార్యక్రమాలని అమ్మవారి యొక్క కార్యక్రమాలు గాయత్రి విశ్వకర్మ యొక్క పూజా కార్యక్రమాలని హోమాలని కంటిన్యూ సాగిస్తూ మెయిన్ ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మాఘశుద్ధ త్రయోదశికి వీరి యొక్క అవతారం జరిగింది కాబట్టి మాఘశుద్ధ త్రయోదశియే ముఖ్యమైన తిథిగా ముఖ్యమైన రోజుగా ప్రజలందరికీ మొత్తం విశ్వవ్యాప్తంగా అందరికీ వెల్లడి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మరి చేస్తున్నాం. ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం. అనుకోకుండా అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క దైవాలను మరి పొలిటికల్గా కూడా నాకు ఎదగడానికి కొంచెం ఏదో అవకాశం వచ్చింది. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్లస్ ఒరిస్సాకి కోఆర్డినేటర్గా మరియు మన ఆంధ్రప్రదేశ్కి జనరల్ సెక్రటరీగా భారతీయ జవాన్ కిసాన్ పార్టీ అనే పార్టీ అంటే మాజీ సైనికుల ద్వారా స్థాపించిన పార్టీ. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అవినీతి రహిత సమాజాన్ని స్థాపించాలని, గూండా రాజకీయాన్ని నిర్మూలించి గురు రాజకీయాన్ని తీసుకురావాలని, ఆ మానవులంతా ఒకటేనని, కులాలకి మతాలకి అతీతంగా మానవులంతా ఒకటేనని, అందరికీ బాధితుడైన వాడికి సత్వర న్యాయం చేకూర్చాలనే ముఖ్య ఉద్దేశంతో జై హింద్, జై జవాన్, జై కిసాన్, జై కార్మిక్ అనే నినాదాలతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని పొలిటికల్గా కూడా కొనసాగిస్తూ ఉన్నాం. ఆ కొనసాగిస్తూ దీంట్లో కూడా మేనిఫెస్టోలో ముఖ్యమైన 3 ఉచితమైనది విద్య, వైద్యం, సత్వర న్యాయం ప్రతి వ్యక్తికి అందాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి అవినీతి రహిత సమాజాన్ని స్థాపించాలని, గుండా రాజకీయాన్ని నిర్మూలించి గురు రాజకీయాన్ని స్థాపించాలని ముఖ్య ఉద్దేశంతో నా యొక్క శాయశక్తుల చేసి మరి నేషనల్ పార్టీ, ఇది పార్టీ కూడా నేషనల్ పార్టీ. రేపు జరగబోయే ఎలక్షన్లో లోక్సభ ఎలక్షన్లకి 524 సీట్లు ఏ పార్టీతో పొత్తు లేకుండా ఇండివిజువల్గా మరి పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ఎదగదలుచుకున్న విశ్వకర్మీయులు ఎవరైనా నాయకులుగా ఎదగదలుచుకున్న వారు ఎవరైనా ఉంటే వారు దయచేసి నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను పక్కా మీకు సహకరించగలవాడును, బీఫార్మ్ ఇవ్వగలవాడును. నా ఫోన్ నంబర్ 7207573526. వాట్సాప్ నంబర్ కూడా ఇదే. కాబట్టి దయించి ఎవరైనా మన విశ్వకర్మీయులు ఎదగదలుచుకుంటే నాయకులుగా ఈ యొక్క సందేశాన్ని విని మరి దాన్ని అనుకరించగలవలసిందిగా మరి చరిత్రలో మరవలేనటువంటి విధంగా ఉండాలని అజ్ఞానంలో పడుతున్నటువంటి జనాలందరినీ జ్ఞాన ప్రదీపములు చేసేటువంటి అపర వ్యాసులు సమావేశం చాలా నాకు ఆనందాన్ని కలిగించింది, సంతోషాన్ని కలిగించింది. గురువుగారు, చిన్న సందేహం. అసలు సనాతనం అంటే ఏంది అనే ఒక శబ్దానికి సరళంగా, ఇంపుగా, ఇష్టంగా అసలు సనాతన ధర్మము అంటే ఇది అని మీరు వివరిస్తారని మేము కోరుకుంటూ ఉన్నాం. ధర్మశాస్త్రాలలో సనాతనం అనేటువంటి పదాన్ని మొట్టమొదటగా తెలియచేసినటువంటి మహానుభావుడు నారాయణుడు. అసలు ఈ పదాన్ని ఉచ్చరించడానికి బ్రహ్మదేవునితో నారాయణుడు తెలియజేశాడు, ఇది సనాతనము అని.
కొన్ని మాటలు చెప్పారు. ఆ బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పారు. నారదుల వారు ఇలా పరంపరగా మనకు వచ్చింది. సనాతనము అనేటువంటి దాన్ని అర్థం ఏమిటి అంటే ఇంతవరకు లేనటువంటిది, పూర్వం నుంచి ఉన్నటువంటిది అని అర్థం. ఎప్పటి నుంచో ఉన్నది. ఎప్పటి నుంచి ఉంది? భగవంతుడి దగ్గర ఉన్నప్పటి నుంచి ఉంది. ఏం చేస్తే సనాతనం? ధర్మం ఏం చేయాలి? సనాతనం అంటే ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండటం సనాతన ధర్మం, ఓర్పు కలిగి ఉండటం సనాతన ధర్మం, దాన ధర్మములు చేయడం సనాతన ధర్మం, సత్యమును పాటించుట, ధర్మ మార్గములో నడుచుట, ఐకమత్యము కలిగి ఉండుట, ఇంద్రియ నిగ్రహములు కలిగి ఉండుట, కామక్రోధాది అరిషడ్వర్గములను జయించుట, పరోపకార చింతన చేయుట, అహింసా మార్గములో నడుచుట, శుచి అయి ఉండుట, శుభ్రత కలిగి ఉండుట, చూపులలో కానీ మాటలలో కానీ నడకలలో కానీ ఇలాంటివన్నీ సనాతన 32 ఉన్నాయి. మొత్తం మహాభాగవతంలో ఉన్నాయి. ఇలా ఆచరించిన వాడే సనాతన ధర్మాన్ని ఆచరించిన వాడు. ఇక ఇప్పుడు చెప్పండి, పెద్ద పెద్దగా అరుస్తుంటారు కదా మీటింగుల్లో, సనాతన ధర్మాన్ని మేము పక్కన నెట్టేస్తామని. దేనిని పక్కన నెట్టగలం? ఏ నీతిని మనం పక్కన నెట్టగలం? కాబట్టి ఈ నీతిలో ఉన్నటువంటిదే పవిత్రమైనటువంటి భారతదేశంలో ఎందరో మహనీయులు ఉదయించి ధర్మం తగ్గుతున్నప్పుడు మరల ఆ ధర్మాన్ని ఉద్ధరింపజేయడానికి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ, ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడు ధర్మానికే పెద్దపీట వేశాడు. ఆయన ధర్మముగా ఆచరించిన వాడి ప్రక్కనే సాధువులు అంటే కేవలము కాషాయాంబరధారులై గడ్డాలు మేసాలు పెంచుకొని అడవిలో ఉండేవాళ్ళని కాదు సంస్కృతంలో అర్థం. సాధు అంటే అర్థం ఏమిటి అంటే మంచి. సాధు సాధు అన్నారనుకోండి, మంచి మంచి అని అర్థం అనమాట. ఎవడైతే ఈ ధర్మాన్ని మంచి మార్గాన్ని నడుస్తాడో వాళ్ళ వెంట జంట కంట నేనుంటానన్నాడు భగవంతుడు. అంటే ధర్మానికి పెద్దపీట వేశాడనమాట శ్రీకృష్ణ భగవానుడు. అది సనాతన ధర్మం. ఇప్పుడు గురువుగారితో చివరి మాట, ఇప్పటికే చాలా సమయం తీసుకున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ భారతదేశంలో ఈ సనాతన ధర్మం గురించి బాగా ప్రచారం జరుగుతుంది. కానీ సంపూర్ణంగా ఒక ప్రణాళిక లేకుండా ఎవరు చూసినప్పుడు చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. అసలు సనాతనం మొత్తం ఒకటి అవుతుందా భారతదేశంలో? ఈ యొక్క హైందవ జాతి మొత్తం ఒక స్థాయి మీదకి వస్తుందా? మీ ఉద్దేశం ఏంటి? ఈ హైందవిస్తుంది దేనికని అంటే ఇది నిర్మలమైన, ఈ మీరు అడిగినటువంటి దాని సమాధానం ఏమిటి అంటే నిర్మలమైనటువంటి జలాన్ని కలుషితం చేసినవి ఇతర యొక్క పరశక్తులు. మనది నిర్మలమైనదే, మానస సరోవరమే. అయితే పరశక్తులు ఏం చేసినాయి అంటే ఈ నీటిని కలుషితం చేసినాయి. నీరు కలుషితం అవుతున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కాళీయుడు అని పేరు కలిగిన ఒక దుర్మార్గుడు నీటిని కలుషితం చేసిన ఈసల మీద తొక్కి ఆ కాళీయుని పంపించి నీటిని శుభ్రం చేసినట్లుగా ఇలాంటి మన మహనీయులు ఇలాంటి ధర్మాలని మరల జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ ఉండేదే. ఒక ఉదాహరణ చెప్తాను మీకు, మీరు అడిగారు కనుక. ఉదాహరణకి అన్యమతాలు ఉన్నాయి, మన దేశంలో కూడా ఉన్నాయి. కానీ అన్యమతాలు ఉన్నాయే కొన్ని మతాలు, వాళ్ళు ఆచరించేది హిందూ ధర్మమే. హిందూ ధర్మం అనేది చెదరడానికి వీల్లేదు. ఏ వ్యక్తి అయినా పతివ్రత, ఉదాహరణకి పేర్లు నేను చెప్పను, అన్యమతాల పేర్లు మనకు అనవసరం. వాళ్ళ మత గ్రంథాల్లో పతివ్రతల గురించి ఉండదు, వాళ్ళ మతాల్లో ధర్మం ఉండదు. కానీ వాళ్ళ ఇళ్లలో ఒకే భార్యతో ఉండేవాళ్ళు ఉన్నారు, ఒకే భర్తతో ఉండేవాళ్ళు ఉన్నారు. ఈ దేశంలోనే అది, ఇతర దేశాల్లో లేదు. ఇతర దేశాల్లో ఆ పుస్తకాన్ని పట్టుకునేవాడు రకరకాల వ్యభిచారాలతో ఉంటారు వాళ్ళు. ఇది మనం తెలిసినటువంటి సత్యం. కానీ మన దేశంలో